హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెనీ వ్లాగ్ అండి. ఈరోజు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే శనగల సలాడ్ అనమాట. ఏంటి శనగలు చూపిస్తూ మంచి బ్రేక్ఫాస్ట్ అంటుంది, ఇవి తింటే మాకు గ్యాస్ ట్రబుల్ కదా, ఎలా అరుగుతాయి అని మీరు భయపడాల్సిన అవసరమే లేదండి. ఇలా ట్రై చేసి చూడండి, ఒకసారి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రెసిపీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే క్లియర్గా డీటెయిల్గా నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి మీరైతే చెక్ చేసేసుకోండి. సో ఈ రెసిపీ తినడం వల్ల మనకి కలిగే యూజెస్ అనేది మనం ముందుగా మాట్లాడేసుకుందాము. సో శనగలు అంటే ఫస్ట్గా మీరు గ్యాస్ ట్రబుల్ అని భయపడతారు, అలా భయపడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి, గ్యాస్ ట్రబుల్ ఉండదు. సో ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా వంట చేసుకోవాలి అంటే దానికి ఎంత తక్కువ అంట్లు పడతాయో అది చూసుకుంటాను. ఇంకొకటి హెల్తీగా ట్రై చేయడానికి చూస్తాను అనమాట, డైలీ రొటీన్లా కాకుండా. సో నాకంటే నేను ఏదైనా వంట చేయాలంటే అంట్లు తక్కువ పడేలా చూసుకుంటాను, అండ్ టైం కూడా ఈజీగా అయిపోవాలన్నమాట, ఎక్కువ టైం ప్రాసెస్ ఉండకూడదు. ఇలా వర్క్ చేసుకునే ఉమెన్స్ అయితే ఇడ్లీ, దోశ, ఊతప్పం చేసుకోవాలన్నా, చట్నీ రెడీ చేసుకోవాలన్నా అక్కడే ఉండి మనం వంట చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది, మార్నింగ్ బిజీగా ఉంటుంది. సో అలాంటి పని లేకుండా శుభ్రంగా నైటే నానబెట్టుకున్న శనగల్ని గుగ్గుల్లా కుక్ చేసేసుకొని ఇలా సలాడ్లా చేసేసుకోండి. మీకు అంట్లు తక్కువ పడతాయి, టైం తొందరగా అయిపోతుంది, ఈజీగా హెల్తీగా ఉంటుంది, మంచి ప్రోటీన్స్ ఇస్తాయి కదా. సో ఒకసారి ఇలా ఎందుకు ట్రై చేసి చూడకూడదు చెప్పండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్స్ అనమాట. మీరు గ్యాస్ ట్రబుల్ అని భయపడాల్సిన అవసరమే లేదు. నేనేం చేశానంటే ముగ్గురికి 150 గ్రామ్స్ నానబెట్టేశాను నైట్. అవి ఉడికించి ఇలా సలాడ్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పర్ హెడ్ 250 గ్రామ్స్ వచ్చాయన్నమాట. 250 గ్రామ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మోర్ దెన్ ఇనఫ్ కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆయిల్ కూడా ఉండదు, హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఈ రెసిపీ అనేది నేను క్లియర్గా డీటెయిల్గా లాంగ్ వీడియోలో అనేది పోస్ట్ చేసేసాను. లాంగ్ వీడియో లింక్ అనేది ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో లింక్గా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు డీటెయిల్గా కావాలి అంటే మీరు లాంగ్ వీడియో కూడా చెక్ చేసేసేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం, విలేజ్ స్టైల్ వంటల కోసం ఖచ్చితంగా నా ఛానల్ అనేది మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏదైనా ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.